హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి కెఫే స్టైల్ ఆర్ రెస్టారెంట్ స్టైల్ రైస్ బౌల్స్ అంటే ఇష్టం? నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ మధ్య వాటి మీద క్రేజ్ బాగా పెరిగింది. ప్రతిసారి ఆర్డర్ పెట్టుకోలేము కదా, సరే ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పన్నీర్ అండ్ వెజిటేబుల్స్ అంటే ఓన్లీ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ బ్రాక్లీ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అవి అయితే చాప్ చేసుకుంటున్నాను. ఏమేమి వెజిటేబుల్స్ వేసుకోవాలి అనేది మన చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్. కార్న్ వేసుకోవచ్చు, బేబీ కార్న్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ కూడా చేసుకోవచ్చు. సో చాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాటిని సాటే చేసుకుందామని చెప్పి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోకి ఫస్ట్ పన్నీర్ స్లైసెస్ వేసుకుంటున్నాను. మనం ముందే వీటిని మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు, బట్ త్వరగా అయిపోవాలి. 1 అవర్ టైం పెట్టుకున్నాను అనమాట. 1 అవర్లో అవుతుందా లేదా అని చూద్దాం, చెక్ చేద్దామని చెప్పి. సో 1 అవర్లో అవ్వాలని చెప్పి ముందు అయితే నేను మ్యారినేట్ చేయలేదు. జస్ట్ సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి పన్నీర్ని సాటే చేశాను. అవి ఒక్క సైడ్ బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ సైడ్కి కూడా తిప్పుకొని దాని మీద కూడా సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. వాటిని ఒక పక్కకు జరిపి సేమ్ ప్యాన్లో బ్రాకలీ కూడా వేశాను. జనరల్గా నేను బ్రాకలీ తిన్ను, బట్ ఇలాంటి వాటిలో అయితే తినేస్తాను. సో పన్నీర్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ 2-3 మినిట్స్లో ఆఫ్ చేస్తామనగా క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ పెద్దగా ఎక్కువ టైం పట్టదనమాట ఫ్రై అవ్వడానికి. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిలో కూడా సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేశాను. సో ఇవైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రైస్ కొంచెం ఫ్రై చేసుకుందామని చెప్పి ప్యాన్లో కొంచెం బటర్ వేసాను. అందులోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న వైట్ రైస్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో మనకు కావాల్సినంత వైట్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో మనకు కావాల్సిన స్పైసెస్ వేసుకోవచ్చు. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసాను. మిక్స్డ్ హర్బ్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర మిక్స్డ్ హర్బ్స్ లేదు ఆ రోజు. సో మనకు కావాల్సిన స్పైస్ లెవెల్స్కి, టేస్ట్ లెవెల్స్కి తగ్గట్టుగా సీజనింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఇది కొంచెం అన్నం మెత్తగా అయింది, కొంచెం పొడిగా ఉంటే బాగుండేది. అండ్ రైట్ నౌ ఇప్పుడు నేను సాస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అగైన్ ఇంకో ప్యాన్ తీసుకొని బటర్ తీసుకొని అందులోకి వెల్లుల్లి వేసాను, చిన్నగా చాప్ చేసుకున్నవి. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద స్పూన్ మైదా వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. అది కూడా బాగా కుక్ అయ్యాక అందులోకి మిల్క్ అండ్ వాటర్ మనకు కావాల్సిన ప్రపోర్షన్లో వేసుకొని ఒక మంచి థిక్ వైట్ సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మైదా లంప్స్ లాగా అవుతూ ఉంటుంది. సో బాగా స్టిర్ చేస్తూ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా అది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్తో అగైన్ దీన్ని వేసుకోవాలి. నేనైతే పెరి చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల ముందు పన్నీర్ కాకుండా మిగతా వెజిటేబుల్స్ వేసుకొని ఆఫ్ చేసుకున్నాను. ఇంకా మనకు నచ్చినట్టుగా ప్లేట్ చేసుకోవడమే. ఇది కానీ మీకు నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.